హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ ఎం కామేశ్వరరావు గారు రాసిన మాయదారి మంత్రగాడు అనే కథ. అనగా అనగా ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. అన్న శరీర శ్రమ ఎంతైనా చేయగలడు, కానీ పెద్దగా తెలివైనవాడు కాదు. తమ్ముడికి రాని పనంటూ లేదు. వాడు చాలా చురుకైనవాడు. బతుకు తెరువు కోసం వాళ్ళు తమ గ్రామం విడిచిపెట్టి రాజధానికి చేరారు. మర్నాడు రాజుగారి వద్దకు వెళ్లి పని అడుగుతానని చెప్పి అన్న పెందలాడే బయలుదేరాడు. సాయంకాలానికల్లా తిరిగిరా అన్నయ్య అని తమ్ముడు అన్నను హెచ్చరించాడు. అన్న వెళ్లేసరికి రాజుగారు ఉద్యానవనంలో పచార్లు చేస్తున్నారు. ఆయన అన్నను చూసి, ఎవరు నీవు? నీకు ఏం కావాలి అని అడిగాడు. అన్న చేతులు జోడించి, మహారాజా, నేను నా తమ్ముడు దిక్కులేని వాళ్ళం. పని కోసం ఇక్కడికొచ్చాం. ఏమైనా పనిప్పిస్తే మీ పేరు చెప్పుకొని బతుకుతాం అన్నాడు. నీకు పని ఇస్తాను, కానీ బాధ్యతతో చేయగలవా అని రాజు అడిగాడు. తప్పక చేస్తాను మహారాజా అన్నాడు అన్న. రాజు అతన్ని మందిరానికి తీసుకుపోయి ముచ్చటైన తెల్ల మేకపిల్లని చూపించి, దీన్ని తీసుకుపోయి అడవి అంతా తిప్పి సూర్యాస్తమయమయ్యే లోపున తెచ్చి నాకప్పగించాలి. ఒక్కటి గుర్తుంచుకో, తూర్పున ఉన్న గుట్టను మాత్రం దాటవద్దు. నేను చెప్పినట్టు అక్షరాలా చేయకపోతే తీవ్రంగా శిక్షిస్తాను అన్నాడు. అన్నిటికీ తలాడించి రాజుగారి మేకపిల్లను ఒక చంకన, ఆయన ఇప్పించిన ఆహారం మూటను మరొక చంకన పెట్టుకుని అన్న అడవికి వెళ్ళాడు. అడవిలో దింపగానే మేకపిల్ల పరమానందం చెందినట్టుగా పరుగులు తీసింది. అన్న కూడా దాని వెనకానే పరుగులు తీశాడు. ఇలా పరుగులు తీస్తూ వాళ్ళు అడవిలో చాలా దూరం వెళ్ళిపోయారు. మధ్యాహ్నం వేళ అన్న ఆహారం తింటూ ఉంటే వాడితో పాటు మేకపిల్ల కూడా ఆ ఆహారమే తిన్నది. తరువాత వాళ్ళు మళ్లీ అరణ్యంలో సంచారం ప్రారంభించి అనుకోకుండానే తూర్పున ఉన్న గుట్ట దగ్గరికి చేరారు. ఆ గుట్ట అంతటా పళ్ళ చెట్లున్నాయి. వాటి నిండా పళ్ళున్నాయి. రాజుగారి హెచ్చరిక మరిచిపోయి అన్న జిహ్వచాపల్యం కొద్దీ గుట్ట ఎక్కి చాలా రకాల పళ్ళు కోసుకుని తిన్నాడు. వాడు తిన్న తేనె పళ్ల రసం చేతుల నిండా అంటుకుని వాటిని కడుక్కోవలసి వచ్చింది. సమీపంలో చూస్తే ఎక్కడా నీరు లేదు. కాని అన్నకు గుట్ట అవతల ఒక కుటీరం కనిపించింది. అతను మేకపిల్లనెత్తుకుని ఆ కుటీరం కేసి పోబోతూ ఉంటే మేకపిల్ల అరుస్తూ గిలగిలా తన్నుకుంటోంది. కాని మందబుద్ధి కావడం చేత అతను దాని భావం గ్రహించక కుటీరం వద్దకు వెళ్ళాడు. ఆ కుటీరం ముందు ఒక భయంకరాకారుడు కూర్చుని ఉన్నాడు. వాడి నెత్తి బోడిగా ఉంది. కళ్ళు గాజు కళ్ళలాగా ఉన్నాయి. వాడికి జానెడు గడ్డం కూడా ఉంది. వాడి పక్కన పచ్చి మేక మాంసం ముక్కలు, వాటిని కాల్చడానికి ఒక ఇనుప ఊచ ఉన్నాయి. వాడు కుంపటి రాజేసే ప్రయత్నంలో ఉన్నాడు. వాడు అన్నను చూసి, రారా కుర్రాడా, కాస్త కుంపటి రాజేసిపో అన్నాడు. నేను చీకటి పడే లోపల తిరిగిపోవాలి, నీళ్లు దొరుకుతాయేమోనని వచ్చాను అన్నాడు అన్న. మేకపిల్ల మాత్రం గొంతు చించుకుని అరుస్తూ కాళ్లు విపరీతంగా తన్నుకుంటుంది. ఆ భయంకరాకారుడు లేచొచ్చి మేకపిల్ల చెవులు మెలేసి, ఇంకా నీకు పొగరు తగ్గలేదటే అని అన్నతో, ఈ మేకపిల్లకు చాలా పొగరు, అది నీ మాట వినదు. దాన్ని ఆ కొట్టంలో పడేసి తలుపు మూసి నువ్వు కుంపటి రాజై, నేను నీకు నీళ్లు తెచ్చిస్తాను అని అన్నకు ఒక కొట్టం చూపించి కుటీరంలోకి వెళ్ళిపోయాడు. అన్న విధి లేక మేకపిల్లను కొట్టంలో మూసిపెట్టి కుంపటి అంటించడానికి కూర్చున్నాడు. కాని వాడికి ఆ పని చేతకాలేదు. అది అంటుకునేసరికి చీకటి పడింది. అప్పటికి వికారాకారుడు చెంబుతో నీళ్లు తెచ్చిచ్చాడు. అన్న గబగబా తన చేతులు కడిగేసుకుని మేకపిల్లను తీసుకుని వెళ్ళిపోదామనుకుని కొట్టం తలుపు తెరిచేసరికి లోపల మేకపిల్ల లేదు. వికారాకారం గల ఒక ఆడ మనిషి ఉంది. ఆ మనిషిని చూస్తూనే అన్న బెదిరిపోయి, బాబాయ్ భూతం అంటూ కాలి సత్తువ కొద్దీ పరుగు తీశాడు. వాడు పొద్దుపోయి రాజుగారిని కలుసుకుని జరిగిందంతా చెప్పి, అది మామూలు మేకపిల్ల కాదు మహారాజా, భూతం అన్నాడు. అది విని రాజు ఉగ్రుడై, ఈ ద్రోహిని తీసుకుపోయి చీకటి కొట్లో పారేయండి అని
భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ ప్రకారమే అన్నను తీసుకుపోయి చీకటి కొట్టులో బంధించారు. చీకటి పడి ఎంతోసేపైనా తన అన్న తిరిగి రాకపోయేసరికి తమ్ముడు ఆదుర్దాపడి రాజుగారి వద్దకు వెళ్ళాడు. ఈ మనిషి ఆ అన్నకు తమ్ముడేనని తెలిసి రాజు అతనిపైన కూడా మండిపడ్డాడు. రాజుగారి తిట్లన్నీ భరించి తమ్ముడు రాజుగారిని జరిగిందేమిటో అడిగి తెలుసుకుని, మహారాజా, ఇందులో నాకు స్పష్టం కాని రహస్యమేదో ఉంది. అది తమరు నాకు చెప్పినట్టయితే నేను ఆ వికారాకారుడి దగ్గర నుండి మేకపిల్లను తెచ్చి తమకు అప్పగించగలను. వాడు మాట్లాడే తీరు చూస్తే వాడు సమర్థత కలవాడని రాజు కనిపించింది. ఆయన అతన్ని తన రహస్య మందిరంలోకి తీసుకుపోయి ఆ మేకపిల్ల వృత్తాంతం అంతా చెప్పాడు. అదేమిటంటే, రాజుకు లేక లేక ఒక ఆడపిల్ల కలిగింది. ఆయన ఆ పిల్లను కొడుకులాగే పెంచాడు. ఆమెకు వేట అన్నా అరణ్యమన్నా అమితమైన ఇష్టం. రాజుతో కలిసి తరచుగా వేటకు వెళ్తూ ఉండేది. ఒకరోజు రాజు రాజకుమార్తె వేటాడుతూ తమ పరివారాన్ని దాటి చాలా ముందుకు వెళ్లి తూర్పున ఉన్న గుట్ట దాటారు. అక్కడ ఒక కుటీరం కనబడింది. అందులో నివసిస్తున్న వాళ్ల దగ్గర మంచినీళ్లు దొరుకుతాయేమో అని ఆ కుటీరానికి వెళ్లారు. కుటీరం వెలుపల ఒక వికారాకారుడు కూర్చుని ఒక చువ్వకు మేకమాంసం ముక్కలు గుచ్చి కాల్చుకొని తింటున్నాడు. రాజకుమార్తెకు వాణ్ణి ఆ మేక మాంసాన్ని చూడగానే వాంతి వచ్చినట్టయింది. ఆమెకు మేక మాంసం అంటే అసహ్యం. ఇక్కడ మంచినీరు దొరుకుతుందా అని రాజు ఆ మనిషిని అడిగాడు. ఆ మనిషి మాట్లాడకుండా తలెత్తి ఇద్దరిని చూసి లోపలికెళ్లి నీరు తెచ్చి, ఈ పిల్ల నీ కూతురా, చక్కని చుక్క నాకిచ్చేయి అని రాజుతో అన్నాడు. రాజు కోపంతో సర్రున కత్తి దూశాడు. అసహ్యమైన మేక మాంసం తినే వికారివి, నీకు నేను కావాలా అంది రాజకుమార్తె. ఆ మాటలకు వాడి గాజు కళ్ళు ఎర్రబడ్డాయి. వాడు మేకమాంసానికి గుచ్చే ఊచ తీసి రాజకుమార్తెను నెత్తిమీద తాకి, మేక మాంసం అంటే అసహ్యమని అన్నందుకు, పగలంతా మేకపిల్లగా ఉండి నన్ను వికారి అన్నందుకు రాత్రంతా నాకన్నా వికారంగా ఉండు అన్నాడు గడ్డం దువ్వుకుంటూ. వాడు మంత్రగాడు. రాజకుమార్తె అప్పటికప్పుడే మేకపిల్లగా మారిపోయింది. అది మొదలు ఆమె పగలు మేకపిల్లగాను, రాత్రి భయంకరమైన భూతకిగాను ఉంటూ వచ్చింది. రాత్రివేళ ఆమె ఎవరికీ కనబడకుండా రాజు ఎంతో జాగ్రత్త తీసుకున్నాడు. అప్పటికే యుక్త వయసు వచ్చిన రాజకుమార్తెకు వివాహం కావడం అసంభవం చేశాడు మాయదారి మాంత్రికుడు. వాడి శక్తులన్నీ వాడి గడ్డంలోనూ ఇనుప ఊచలోనూ ఉన్నాయి. తమ్ముడు ఈ కథంతా రాజు నుండి విని దీర్ఘంగా ఆలోచించి, మహారాజా, రాజకుమార్తెకు ఈ రాత్రి ఏ ప్రమాదమూ రాదు. ఆమె మనిషి రూపంలో ఉంటుంది. తెల్లవారే లోపున ఆమెను ఆ వికారాకారం నుంచి రక్షించకపోతే ప్రమాదం. నాకు తమరింత గుగ్గిలము, ఒక బలిసిన మేక ఇప్పించండి అన్నాడు రాజుతో. రాజు అలాగే ఇచ్చాడు. తమ్ముడు వాటిని తీసుకుని ఆ రాత్రే బయలుదేరి తూర్పు గట్టు అవతలికి వెళ్ళాడు. మంత్రగాడు కుటీరం ముందు కూర్చుని ఒక చేత్తో మాంసం కాలుస్తూ రెండో చేత్తో మందు తాగుతూ మహదానందంగా ఉన్నాడు. తమ్ముడు వాడి ముందు మేకతో సహా ఆగి, మామా, మాంసం కంపగొడుతోంది అన్నాడు. రారా అల్లుడు, ఎక్కడ్నుంచో మంచి మేకను సంపాదించావే అన్నాడు మంత్రగాడు. నీకోసమే మామా, నీకు మేకలంటే మహారుచి కదా అన్నాడు తమ్ముడు. అయితే ఆలస్యం దేనికి, కొయ్యి, ఈ మాంసం చప్పగా ఉంది, సంకరజాతి మేక కాబోలు అన్నాడు మంత్రగాడు. అదే పొరపాటు, ఏ మేక మాంసమైనా రుచే. నీకు కాల్చడం చేతగాక మార్చేస్తున్నావు, ఇంకా రుచేముంటుంది, నేను కాల్చి చూపిస్తాను చూడు అన్నాడు తమ్ముడు. అయితే నువ్వు కాల్చి చూపించు, నేను కూచుంటా అంటూ మంత్రగాడు ఊచను తమ్ముడికిచ్చి తాను ఎడంగా కూర్చున్నాడు. తమ్ముడు ఆ ఊచకు ఒక పచ్చి మాంసం ముక్క గుచ్చి కాల్చసాగాడు. కొద్దిసేపట్లో అది మంచి వాసన కొట్టసాగింది. అల్లుడా, నిజంగా వంట తెలిసిన వాడివే నువ్వు, వాసన అలా ఉండాలి, ఆ ముక్క ఇలా పారే అన్నాడు మంత్రగాడు. తొందరపడకు, ఇంకా కొంచెం కాలాలి, వాసన బాగుంటే దగ్గరికొచ్చి వాసన చూడు అన్నాడు తమ్ముడు. మంత్రగాడు దగ్గరికొచ్చి కుంపటి మీద ముఖం పెట్టి కళ్ళు మూసుకుని ఆనందంతో వాసన గట్టిగా పీల్చాడు. అదే క్షణంలో తమ్ముడు నిప్పులో ఇంత గుగ్గిలం చల్లాడు.
భగ్గున మంటలేచి మంత్రగాడి గడ్డం కాస్త కాలిపోయింది. మరుక్షణం తమ్ముడు వాడి నెత్తిన ఊజతో కొట్టి, మేకగా మారి నీ దారిన నువ్వు పో అన్నాడు. వెంటనే మంత్రగాడు మేకపోతుగా మారి అరుచుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. మంత్రగాడి శక్తులు పోగానే రాజకుమార్తెకు మామూలు రూపం వచ్చేసింది. ఆమె అతనికి తన కృతజ్ఞత చెప్పుకుంది. తమ్ముడు మంత్రగాడి ఊచ కుటీరంలో పారేసి కుటీరానికి నిప్పు పెట్టి రాజకుమార్తెను తీసుకుని తెల్లవారే సమయానికి రాజభవనానికి తిరిగొచ్చాడు. ఎంతో కాలానికి తన కుమార్తెను యథారూపంలో చూసిన రాజు ఆనంద భాష్పాలు రాల్చాడు. తనను తిరిగి మామూలు మనిషిని చేసిన వాణ్ణి పెళ్లాడతానని రాజకుమార్తె ఏనాడో నిశ్చయించుకుంది. ఆమె కోరిక ప్రకారం రాజు ఆమెను తమ్ముడికిచ్చి పెళ్లి చేసి తన అనంతరం అతనే రాజవుతాడని ప్రకటించాడు. అన్న తమ్ముడు వెంటనే ఉండిపోయాడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.